మాట్లాడినా, తమ్ముడితో కబుర్లు చెప్పినా అనుమానించే భర్తను ఏ భార్య భరించలేదు. చీటికి మాటికి సూటిపోటి మాటలతో మానసికంగా చిత్రహింసలు పెట్టే భర్త బాధలు తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. పచ్చటి కాపురాల్లో అనుమానపు చిచ్చు రాజుకొని దావానంలా వ్యాపించి కుటుంబాన్నే కబలించేస్తోంది. ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన అతివలకు చివరకు ఉరితాడే శరణ్యంగా మారుతోంది. పేదింట పుట్టడంతో పెద్దగా చదువుకోలేదు, కానీ గుణగణాల్లో మాత్రం ఏం తక్కువ కాదు. మంచి సంబంధం వచ్చిందని తల్లిదండ్రులు చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా తల వంచి తాళి కట్టించుకుంది. చిన్నతనంలోనే పెళ్లి చేసినా భర్త చెప్పినట్లు వింటూ ఇంటి పనులన్నీ చూసుకుంది. పెళ్లయ్యాకైనా తన బతుకు మారుతుందేమోనని ఆశించిన ఆ యువతి ఆశలన్నీ అడియాసలయ్యాయి. పెళ్లైన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది ఆ యువతి పరిస్థితి. పైకి ఎంతో మంచివాడిలా కనిపించే భర్త అనుమానపు జబ్బుకు భార్య బలైపోయింది. విశాఖకు చెందిన జయకు, జంగారెడ్డిగూడెంకు చెందిన చిట్టిబాబుకు 2019లో వివాహం జరిగింది. వీరికి 6 ఏళ్ల పాప, 3 ఏళ్ల బాబు ఉన్నారు. చిట్టిబాబు పెయింటింగ్ పనిచేసి భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న వారి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. భార్య జయపై అనుమానం పెంచుకున్న చిట్టిబాబు నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవాడు. సొంత అన్న, చెల్లితో మాట్లాడుతున్నా ఒప్పుకునేవాడు కాదు. జయను తిట్టి, కొట్టి హింసించేవాడు. నిత్యం తాగివచ్చి ప్రతిరోజు గొడవ పడుతుండేవాడు. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా జయ వెంటనే గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న చిట్టిబాబు ఆ విషయం గమనించకుండానే మళ్లీ తాగడానికి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి భార్య చనిపోయి ఉండటం చూసి కంగారు పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పెళ్లైన దగ్గర నుంచి భర్త చిట్టిబాబు వేధిస్తూనే ఉన్నాడని జయ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అనుమానంతో బతికాడు తప్ప అనుమానం లేకుండా ఎప్పుడూ లేదు. పగలు రాత్రి అయినా తేడా లేకుండా కూడా తాగడం మొదలుపెట్టాడు మావాడు. ఇద్దరు కలిపి గొడవాడుకున్న ఆ సమయంలోనే తనకి మనసు విరిగిపోయింది. ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాం ఆవిడతో కూడా, ఒకళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పామని చెప్తే ప్రతిసారి తల్లికి, తండ్రికి, అన్నయ్యకి, బావగారికి అందరూ చెప్పుకుంటే నాకు విలువ ఉండట్లేదు అని ఒకసారి 2 సార్లు చెప్పింది కూడా. అలా చెప్పిన క్షణంలో నిన్న మాత్రం ఇద్దరు గొడవాడుకొని తన ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటే మావాడు మందు తాగడానికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో 11 చేసి వాడు వెనకాల వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. వీడు వెళ్తున్నట్టు సంగతి ఆడు చూడలేదు. చివరికి రోడ్డు క్రాస్ అయ్యి మందు తాగేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి చూసినప్పటికీ తను చనిపోయి ఉంది. ఆ కుర్రాడు ఆ సమయంలో మాత్రం 11 ఆ టైంలో రోడ్డు మీద తిరుగుతున్నాడు. 3 సంవత్సరాల కుర్రాడు తిరుగుతున్నప్పుడు ఆ రోడ్డు మీద అటు ఇటు తిరిగే కుర్రాళ్ళు ఎవరో చూసి స్టేషన్కి అప్పచెప్పారు. వాళ్ళు స్టేషన్కి అప్పచెప్పిన తర్వాత లాస్ట్కి ఇంటికి వచ్చి చూస్తే చనిపోయి ఉంది ఆవిడ. చనిపోయిన తర్వాత ఈ పిల్ల కనబడలేదని చెప్పి కుర్రాడు కోసం తిరిగితే లాస్ట్కి ఎవరో ఒకరిద్దరు చెప్పారు. చెప్తే స్టేషన్కి వెళ్ళి చూస్తే ఇలాగ చనిపోయిందని చెప్తే అప్పుడు స్టేషన్లో సీఏ, ఎస్ఐ గారు ఇద్దరు వచ్చి వాళ్ళు దించడం జరిగింది. చివరికి ఆవిడ దగ్గర ఫోన్ కూడా లేదు. గడిచిన 2 సంవత్సరాలు బట్టి ఆవిడ దగ్గర ఫోన్ కూడా వాడలేదు. కారణం ఏంటంటే ఈడు వల్ల. అది కూడా చివరికి తల్లితో మాట్లాడిన అనుమానమే, తండ్రితో మాట్లాడిన అనుమానమే, అక్కతో మాట్లాడిన అనుమానమే, ఈ చెల్లితో మాట్లాడుతుందనే తిట్టడని భయంతోనే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. అక్క చెల్లి ఇద్దరు కూడా మాట్లాడుకోరు ఈరోజు కూడా. తను మాకు ఒకసారి చెప్పడం వల్ల మేము ఒకసారి వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి, అతను ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మేము వాళ్ళ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించాము. పంపించిన తర్వాత వాళ్ళు కూడా రిటర్న్ తీసుకొచ్చి బాగానే ఉంటారమ్మా, అన్నీ చేస్తారమ్మా అని చెప్పి మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది మాకు అలా చెప్తూనే ఉండడం ఎందుకని చెప్పి ఇది చెప్పం మానేసి ఆడే మారుతారు కదా అని చెప్పి అలా ఉంచేసి వీళ్ళిద్దరూ కొట్లాట అన్నీ చేసుకున్నారు. మద్యం మత్తులో భర్త తీవ్రంగా కొట్టి తిట్టడం వల్లే జయ ఉరేసుకొని చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఈ భర్త పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడు, పట్టాలనే వ్యక్తి. ఆయనకి భార్య మీద డౌటు. ఆయన పనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ ఆవిడతో వేరేగా అక్రమ సంబంధాలు ఉండేటట్టు ఇవన్నీ కూడా అనుమానాలు ఎక్కువ. రోజు పని చేసుకోవడానికి పోవడం, తిరిగి రావడం, తాగి వచ్చి ఈ అమ్మాయిని ఆ విధంగా వేధిస్తూ ఉంటాడని చెప్పి
చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఆరోపణ. మా అమ్మాయి ఆ బాధ భరించలేక ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇలా తన సున్నితో ఊరేసుకుందని చెప్పేసి రిటర్న్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకొని ఎవరైతే అక్యూజర్ ఉన్నాడో అక్యూజర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానం పెనుభూతంగా మారి పచ్చని కాపురాన్ని పాడు చేసింది. తల్లి చనిపోయి తండ్రి జైలు పాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిపోయారు.